శ్రీమాత్రే నమ. తులారాశి వారికి దశమ స్థానంలో ప్రస్తుతం 2 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. మరి 22వ తారీఖున బుధ గ్రహం కూడా దశమ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఏదైనా దశమ స్థానంలోకి ఒక గ్రహం ప్రవేశించినప్పుడు అది మన యొక్క వృత్తి విధానాన్ని, జీవన విధానాన్ని, ధనం సంపాదించే మార్గాన్ని మార్చడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థాన సంచారం వల్ల అష్టమాధిపతిగా దశమంలో ఉన్నప్పుడు వృత్తి మార్చాలనే మీ యొక్క ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. సాధారణంగా శుక్రుడు ఈ సినిమా, టీవీ, మీడియా రంగానికి కారణమవుతుంటాడు. గురువు లాంటి శుభగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క నూతన ప్రయత్నాలు తప్పకుండా ఫలించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతాన భాగ్యం కలిగే అవకాశం కానీ, వృత్తిపరంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, కొన్ని అవకాశాలు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అది మగవారికి మాత్రం వృత్తిపరమైనటువంటి మార్పులు, ఏదో ఒక అదనపు అర్హత మీ జాతకంలో కలవడం జరుగుతుంది. ఇక గురువు ఆల్రెడీ దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఏర్పడినటువంటి పంచమహాపురుష యోగంలో అంశమహాపురుష యోగ ప్రభావం ఏది మంచి ఏది చెడు అన్న విషయాన్ని తెలుసుకుంటారు. వృత్తిపరంగా కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, అలాగే ఏమైనా చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసి మళ్ళీ మీ జీవితాన్ని పూర్తిగా సంస్కరించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నెమ్మదిగా గురుగ్రహం మీకు సహకరిస్తుంది. ధనకారకుడైనటువంటి గురుడు ధనస్థానాన్ని, కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అలాగే చాలా వరకు మరి కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి మరి 22వ తారీఖున బుధుడు దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే కొత్తగా మరి మెడికల్ విద్యలో చేరాలనుకుంటున్నారో, లేదంటే ఒక పెద్ద మంచి ప్రాధాన్యత కలిగినటువంటి యూనివర్సిటీలోనో కాలేజీలో చేరాలనుకున్న వాళ్ళకి సునాయాసంగా వారికి ప్రవేశం దొరికే అవకాశం ఉంది. బట్ ఏదైనా 3 శుభగ్రహాలు దశమ స్థానంలో ప్రవేశించినప్పుడు వృత్తిపరంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. అంటే బుధుడు వ్యాపార రంగంలో ఉన్నా, గురువు వల్ల మీరు ఫైనాన్స్ రంగంలో ఉన్నా, శుక్రుడు వల్ల సినిమా రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు సంపూర్ణ విజయం అన్నది మల్టిపుల్గా మీకు కలిసి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇది మీ జీవితంలో రేర్గా వచ్చే అవకాశం కాబట్టి వచ్చిన అవకాశాన్ని 100కి 100 ఉపయోగించుకోవడం మంచిది. బట్ ఎప్పట్లాగే శని భగవానుడు 6వ స్థానంలో ఉంటూ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మీరు ప్రయత్నించాలే తప్ప ఏదో ఒక ఉద్యోగం మీకు రావడం జరుగుతుంది. అయితే వచ్చిన చిక్కల్లా మీ జీవితంలో, మీ జాతకంలో ఇదొక సాధారణ ఉద్యోగం రాసి పెట్టి ఉంటే మీరు పెద్ద ఉద్యోగానికి ప్రయత్నం చేయనప్పుడు అది మీకు నిరాశ ఎదురవుతుంది తప్ప అది సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఉండదు. బట్ కానీ ఇప్పుడు కొంతవరకు మీకు షష్టాధిపతిగా ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితో 6వ స్థానాన్ని వీక్షించడం వలన వృత్తిపరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. గతంలో మీరు ప్రయత్నం చేసి ఆగిపోయినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైనా తిరిగి మీరు ఈ వారం ప్రయత్నం చేయడం వల్ల అది చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఓవరాల్గా 6వ స్థానం, 10వ స్థానం, ఈ 2వ స్థానం అన్నీ కూడా వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి కాబట్టి వృత్తిపరంగా మీరు కొత్త వృత్తి ప్రారంభించాలన్నా, ఉన్న వృత్తి మార్చాలన్నా ఇది చాలా అనుకూలమైన సమయం. అయితే కేవలం 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు స్పెక్యులేషన్ లాగో, ఈజీ మనీ లాగో సులభంగా అయితే వచ్చే ప్రయత్నం కాదు. అటువంటి ప్రయత్నాలు లేకుండా వాస్తవంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇలాగా ఈజీ మనీ, లేదంటే జోదం, ఈ షేర్ మార్కెట్ ఇది సులువుగా డబ్బు సంపాదించే ప్రయత్నాల్లో మాత్రం 100కి 100 ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్లకుండా సాంప్రదాయ వృత్తులు సాంప్రదాయబద్ధంగా మీరు సాధించే ప్రయత్నం చేయండి. దానికి రాహు యొక్క సహకారంతో మీరు మోసపోవడం కూడా కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే వాస్తవంగా మీకు లాభంలో ఉన్నటువంటి కేతువు దైవభక్తి ద్వారా, దైవ సంకల్పం ద్వారా, గురువుల్ని నమ్మడం ద్వారా మీకు మంచి కలిగే అవకాశం ఉంది. టోటల్గా
ఈ తులారాశి వారికి చాలా గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా కేవలం రాహు మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకరేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసిన చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.